ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పశువుల పాకలో గేదెల గురించి అన్నయ్య. మీరు ఫీల్ అయిపోతారేంటండి? అవి పాలు ఇవ్వట్లేదా ఏంటి? చెప్పండి, 2-3 ఇంజెక్షన్లు ఇచ్చి దారిలోకి తెచ్చుకుందాం. అప్పుడు కపిలావులాగే గేదెలు కూడా లీటర్లు పాలిస్తాయండి. రోజుకో 1000 చొప్పున ఆదాయం రాబట్టచ్చు. ఏంటండి, ఇక్కడ నెయ్యి గురించి అడిగితే మీరు 1000 గురించి చెప్తున్నారు? గుళ్ళో పూజలు చేసుకోవాలి, బిజినెస్ విషయాలు మాట్లాడకూడదు. అవును కదా, సారీ అండి. ట్రీట్మెంట్కి నన్ను పిలవడం మర్చిపోకండి. ఈసారి పిలుస్తానులే, ట్రీట్మెంట్ చేద్దాం. కొంపదీసి ఇప్పుడు గేదె నెయ్యి తీసుకురాలేదు కదా? లేదొదినా, ఆవు నెయ్యి తీసుకొచ్చాం. అదే కదా, ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతోనైనా దీపదానం చేయొచ్చు, ఇంకా మంచిది కూడా. అవునమ్మా, అడవి నూనె, ఆముదం నూనె, అవిసె నూనె, బర్రె నెయ్యితో దీపారాధన చేయకూడదు. లేదులే అన్నయ్య, నేను వెంకయ్యమ్మ గారి దగ్గర ఆవు నెయ్యి తీసుకొచ్చాను. అందరం నెయ్యి వేసి దీపం వెలిగిద్దాం పదండి. వెంకటపతి రాజుగాడు చేసే హడావిడికి ఖచ్చితంగా ఇటువైపు వస్తాడు. ఈ నూనె మీద కాలేసి జారి పడతాడు. అప్పుడు నా ప్లాన్ అమలు చేస్తాను. ఏమండి దేవరాజు గారు, ముందు దీపం వెలిగించాలండి, మీరు రివర్స్లో వస్తున్నారేంటి? నేనెలా వస్తే నీకేంటి? నీ పన్ను చూసుకో. మీరంతేలే. దేవా బావకి భక్తి ఎక్కువైపోయినట్టుంది, అందుకే అగరొత్తులు వెలిగించాడు. భక్తపాడ శ్రీవల్లికి దగ్గరవ్వాలని ట్రై చేసే వెంకటపతి రాజుగాడికి ఎలా మంట పెట్టాలో చూస్తున్నాను. నిప్పు పట్టుకుంటే తప్పంటారని ఈ అగరత్తులు పట్టుకున్నాను. వాడికిస్తాగా. భక్తితో దండం పెట్టుకున్నా మనసులో కూడా మంచే కోరుకోవాలమ్మా, అప్పుడే మనకి పూజా ఫలం దొరుకుతుంది. ప్రమిదలన్నీ సిద్ధం చేశాం, పంతులు గారు వస్తే బాగుంటుంది. పంతులు గారు, పంతులు గారు! మీరంత మెల్లగా పిలిస్తే ఎలా వస్తారండి? బావా ఇంకా పోలీస్ ఆఫీసర్ అనుకుని ఆర్డర్లు ఇస్తున్నాడేమో. ఉద్యోగం ఊడింది కదా, అది మర్చిపోయినట్టున్నాడు. నేను పంతులు గారిని తీసుకొస్తానుగా. ఏమండి పంతులు గారు, పంతులు గారు! అయ్యో అయ్యో వీరరాజు గారు! అయ్యో
అయ్యో అరే అయ్యో అబ్బా అబ్బా అయ్యో అబ్బా అబ్బో అయ్యో అయ్యో అయ్యయ్యో క్షమించండి. మీరు కింద పడకుండా పట్టుకునే ప్రయత్నంలో ఈ అగరొత్తుల వల్ల మీ చొక్కాకి రంధ్రాలు పడిపోయాయి. అయ్యయ్యో ఇలా కాలితే ఏదైనా అరిష్టమా? అంత కంగారు పడకు శ్రీవల్లి. అయ్యయ్యో వేరే చొక్కా కూడా లేదే. పంతులు గారు, స్వామివారికి శేషవస్త్రాలు ఇచ్చాం కదా, అవే ఇవ్వండి. స్వామివారికి పెట్టినవి పశువుల డాక్టర్కి ఇవ్వడం అంత మంచిది కాదు. మనిషికి సహాయపడటం కంటే గొప్ప లక్షణం భగవంతుడికి ఏముంటుంది బాబు? నిరభ్యంతరంగా శేషవస్త్రాలు ఇవ్వచ్చు. హలో బ్రదర్, వెంకటపతి రాజు గారి షర్ట్ కాలిపోయిందని మీరేం ఫీల్ అవ్వకండి. ఆయనకి లక్కు పండింది. ఎందుకంటే స్వామివారి శేషవస్త్రాలు వేసుకునే అదృష్టం ఎవరికొస్తుంది చెప్పండి? భలే చెప్పావు శివ. శేషవస్త్రాలు ఇప్పించాలన్న ఆలోచన నీకే వచ్చింది కాబట్టి నీ చేత్తోనే శేషవస్త్రాలని నువ్వే ఇవ్వు బాబు. తీసుకో. ఇలాగే ఈ శేషవస్త్రం నా మెడలో వేసినట్టుగానే మీ చెల్లెలి మెడలో నేను తాళి కట్టే అవకాశం, అదృష్టం నాకు ఇస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను గంగాధరం గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.